ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ 2025వ సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళభైరవ స్వామికి ఆశీర్వాదాలను కోరుకుందాం. అలాగనే 2025 1-1-2-4-6 అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే 5-4-9 అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు. 2025ని పూర్ణ సంఖ్య అంటారు. తారీఖును నెలను కలిపినట్లయితే 11 సంఖ్య మంచి లాభ సంఖ్య రాబోతుంది. కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి. అలాగనే మనకు ఈ 2025వ సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి. అలాగా 9 సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వలన అనేక మందికి లక్కీ నెంబర్ కూడా 9 సంఖ్య. కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం ఇది అని చెప్పి కూడా మీరు గమనించాలి. కనుక ఈ 2025వ సంవత్సరంలో ప్రారంభ కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు కన్య రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, అలాగనే కన్య రాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ సంచార స్థితి ఉండడం, అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు, స్థిరచరాస్తులు, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పూర్వాభాద్ర నక్షత్రం చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దు, శం, జా, ధా, దే, దో, చా, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులు. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం కూడా 5. అంటే ఎంతైతే అవసరాలు ఉన్నాయో అంతే మీరు సంపాదించబోతున్నారు. కనుక ఖర్చులు తగ్గించుకోవడం, సృజనాత్మకంగా ఆలోచించడం, అలాగనే ప్రణాళికాబద్ధంగా మీరు వ్యవహారం చేయగలిగితే అప్పుల పాలు కాకుండా ఉండడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకనగా ఆదాయం అంతే ఉంది, ఖర్చు అంతే ఉంది. నీకు అధికమైనటువంటి ఆదాయం కావాలంటే సమయాన్ని వెచ్చించాలి, కొత్త శిక్షణ నేర్చుకోవాలి, సమయాన్ని కేటాయించాలి. అప్పుడే ఆర్థిక అభివృద్ధిలో మీరు ఒక ముందడుగు వేయడానికి అవకాశం అనేది ఉంటుంది. రాజపూజ్యం 3, అవమానం 1. అంటే నువ్వు చేసేది మంచి పని వలన, సత్కార్యక్రమం వలన మీకు మంచి సమాజంలో పేరు, ప్రతిష్ట, రాజగౌరవం మీ సొంతం కాబోతుంది. అలాగనే పూర్వాభద్ర నక్షత్ర జాతకులకు మధ్యసున్న కారణం వలన 2025 ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం వలన మనోవేదన, కనుక ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక 1వ తారీఖు నుండి మార్చి 30 వరకు ఉగాది పండగ వరకు ఒకవైపు
గ్రహస్థితి అనుకూలంగా ఉన్నట్లయితే 2025 మే నుండి 4 పెద్ద గ్రహాలు మారడం వలన అర్ధాష్టమ గురువు, రాశిలోకి శని భగవానుడు, వ్యయంలో రాహు సంచార స్థితి, అనేక రకాలమైన పరిస్థితి ఉంటుంది. కనుక ఒకవైపు ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం రాశిలోకి రావడం, అర్ధాష్టమ గురువు, వ్యయంలో రాహు అంటే ఆరోగ్య పరిస్థితిని చక్కబెట్టుకోవాలి. వేలకు తిండి, వేలకు నిద్ర, ఆసనం, వాక్శక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిని ఏర్పరచుకోగలగాలి. కనుక నాలుక రుచి కోరుకుంటుంది కదా అని చెప్పి అన్నీ తింటే అనేక వ్యాధులు ఉన్నాయి కదా అని చెప్పి 24 గంటలు మొబైల్లో ఆదర్శ చూస్తే కళ్ళ ఇబ్బందులు, ధనం ఉంది కదా అని చెప్పి మంచినీటిలాగా ఖర్చు పెడితే అప్పుల పాలు, అంటే అనేక రకాలమైన సమస్యలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, లక్ష్యం, ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, ప్రతిరోజు సూర్యోదయం మునుపు రోలేయడం, సూర్య నమస్కారాలు చేయడం, సూర్య ఆసనాలు వేయడం, ప్రకృతితో మమేకమవడం,